హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225. నేను ఎప్పుడో ఒకసారి టీవీలో విన్నాను. ఏంటంటే ఒక తల్లి తన పిల్లోడు ఏమీ తినట్లేదు అనేసి ఏం చేసిందంటే ఒక పరోటా ఒక్కటే తినేటోడంట. మిగతా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కూడా ఏమి తినేటోడు కాదు. అయితే ఆ తల్లి ఏం చేసిందంటే ఒక 300 రకాల పరోటాస్ తన కొడుకు కోసం తయారు చేయడం స్టార్ట్ చేసింది. నానా రకాలు, ప్రతి ఒక్క కూరగాయతోటి ఎట్లా చేయాలి పరోటా అనేసి. ఎందుకంటే పిల్లోడు తినాలి కదా, కొడుకు తినాలి, కడుపు నిండాలి, వాడు తినేది ఒక పరోటానే అనేసి ఈవెన్ వాటర్ మెలన్తో కూడా పరోటా చేసింది ఆ తల్లి. సో మనం అంత కాదు కానీ ఒక మామూలు పరోటా, ఇట్లాగా గోబీ పరోటా ఇట్లాగా అన్నీ తురిమేసుకొని కొంచెం జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని ఆ స్టఫ్ రెడీ చేసేసుకోవాలి. అయితే మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ పరోటా చేయాలి అని అంటే పిండి స్టఫ్ రెండు ఈక్వల్గా, అంటే దాని సాఫ్ట్నెస్ అన్నమాట అలాగ ఉండాలి. ఇప్పుడు పిండి గట్టిగా ఉండి స్టఫ్ అనేది మెత్తగా ఉంటే కుదరదు, స్టఫ్ అనేది గట్టిగా ఉండి పిండి మెత్తగా ఉంటే కూడా కుదరదు. సో రెండు ఈక్వల్ సాఫ్ట్నెస్ ఉండాలి. అట్లా ఒకటి చూసుకుంటే చాలు, మనకి పరోటా అనేది ఈజీగా వస్తుంది. కొన్ని టిప్స్ ఏమిటంటే ఇందులో పరోటా అనేది మనం ముద్ద తీసుకుంటాం కదా, పిండి ముద్ద, ఆ ముద్దని మనము ఫస్ట్ ఫ్లాట్గా చేసుకోవాలి. కొంచెం ఓ పూరి సైజ్ అంతా చేసుకోవాలి. ఫ్లాట్గా చేసేసుకొని అందులో మనము ఏ రకం స్టఫ్ అయినా తీసుకోండి, క్యాబేజు, గోబీ, ఆలు, మూలి, మేతి, ఇలాంటిదైనా తీసుకోండి. మీ ఓన్ క్రియేటివిటీతో కూడా ఉంటుంది. ఆ స్టఫ్ని అందులో కొంచెం స్ప్రెడ్ చేసుకున్నట్టుగా పెట్టుకోవాలి, గోపురం లాగా పెట్టుకోవద్దు. స్ప్రెడ్ చేసుకున్నట్టుగా పెట్టుకొని ఆ స్టఫ్ను మొత్తం కవర్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒకటేసారి కోలతో ప్రెస్ చేయకుండా చేతితోటే మళ్ళీ ఫ్లాట్గా చేసేసుకోవాలి. ఫ్లాట్గా చేసేసుకొని మామూలుగా పూరి తాల్చినట్టు, రోటీ తాల్చినట్టు కొంచెం మెల్లిమెల్లిగా కొత్తగా చేసే వాళ్ళకి అలా చేస్తూ ఉంటే ఒక సైజు, మీడియం సైజు వరకు మనం ఫస్ట్ స్టార్ట్లో చేసుకోవాలి. ఆ తర్వాత బాగా చేయి తిరిగినాక పెద్ద పెద్ద పరోటాస్ కూడా చేసేయచ్చు. సో ఇట్లాగా ఫస్ట్ కొంచెం ఫ్లాట్గా చేసుకొని దాని తర్వాత కోలలతో మనం చపాతీ చిన్న ఫుల్కా సైజులో తాల్చేసి దాన్ని గీ కానీ బటర్తో కానీ ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీ పరోటాలు రెడీ అవుతాయి. సో చూస్తున్నారు కదా. సో ఇలాంటి పరోటాస్ కోసమని బేబీస్ కిచెన్ 225ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, పరోటాస్ అనే ప్లేలిస్ట్లో ఉంది. సో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.